ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాజమండ్రిలోని కందుకూరి రాజ్యలక్ష్మి జూనియర్ కళాశాల సమస్యలతో కునారిల్లుతోంది. వందలాది మంది బాలికలు చదువుతున్న ఈ కాలేజీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అన్ని విద్యాసంస్థలతో పాటు ఈ విద్యాలయం కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లినా అధికారులు పట్టించుకోవటం లేదు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలను గత వైఎస్ఆర్సీపీ సర్కార్ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చింది. గోదావరి జిల్లాలతో పాటు ఎన్నో ప్రాంతాల పిల్లలకు విద్యాదానం చేసిన కందుకూరి విద్యా సంస్థలు 2022లో ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ఈ విద్యా సంస్థల్లో ఉన్న డిగ్రీ, ఇంటర్ కాలేజీలు కాంపోజిట్ కళాశాలలుగా నడిచేవి. అక్కడి సౌకర్యాలు మెరుగుపరిచి మంచి విద్య అందేలా అప్పటి సర్కార్ చర్యలు తీసుకుంది. అయితే ఈలోగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది. ప్రభుత్వంలో విలీనమైన రాజ్యలక్ష్మి బాలికల జూనియర్ కళాశాలలో వందలాది మంది విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు ఇక్కడే హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. కాగా గడిచిన కొంతకాలంగా ఈ విద్యా సంస్థకు ప్రిన్సిపల్ను కేటాయించలేదు. పాఠ్య పుస్తకాలు కూడా సరఫరా చేయలేదు. మరోవైపు మధ్యాహ్న భోజనం సరఫరా చేయకపోవడంతో విద్యార్థినులు తీవ్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో రాజమండ్రి ఆర్జేడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏదో నోట్బుక్స్ మిగిలే, ఆ నోట్బుక్స్ మేము మీకు ఇస్తున్నామని చెప్పి నోట్బుక్స్ వరకు పంచిన పరిస్థితి. ఈ సంవత్సరం కూడా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదంటే ఈ సంవత్సరం కూడా మేము పైకి పంపించలేకపోయాం, పైకి నుంచి రాలేదు మాకు అని చెప్తున్నారు. పోనీ గతంలో జీవో నెంబర్ 42 ప్రకారం గవర్నమెంట్ ఆటనాట్లకే ఇవ్వట్లేదంటే జీవో నెంబర్ 42 ప్రకారం ఎయిడెడ్లో ఉండిపోయిన విద్యా సంస్థలు కూడా ఇవ్వట్లేదు. అటు ఎయిడెడ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లా, అటు ఎయిడెడ్ నుంచి గవర్నమెంట్లోకి వచ్చిన వాటికి ఇవ్వట్లేదంటే మరి ఎవరి కోసం ఆ జీవోలు పెట్టినట్టు, ఎవరి కోసం గవర్నమెంట్ చేసినట్టు అని చెప్పి మేము స్పష్టంగా అడుగుతాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బాలికలు ఆందోళనకు దిగారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని నినాదాలు చేశారు. గతంలో ఎన్నోసార్లు విద్యాశాఖ అధికారులను సంప్రదించినా పట్టించుకోకపోవడంతో ధర్నా చేయాల్సి వచ్చిందని విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు. కాంపోజిట్ గా నడుస్తున్న కళాశాలనే వేరు చేసి జూనియర్ కళాశాలకి ప్రిన్సిపల్ని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రిన్సిపల్ ఎప్పుడైతే కేటాయించారో అప్పుడు అధ్యాపకులు ఉంటారు. ఈ కళాశాలలో ఫిజిక్స్కి అధ్యాపకులు లేరు, అలాగే వేరే సబ్జెక్ట్కి అధ్యాపకులు లేరు. అధ్యాపకులు లేకుండా క్లాసులు 4 రోజులు పెట్టి నడుస్తున్నారు. ఎలా నడుపుతున్నారు అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఈ జూనియర్ కళాశాలలో కనబడతా ఉంది. సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని స్టూడెంట్స్ వాపోయారు. తమది ప్రభుత్వ కాలేజీ కాదని అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. అటువంటప్పుడు ప్రభుత్వ ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఈసారి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.